నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ చేయండి. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రం దుమ్ము దులిపేయడం. వాట్సాప్ నుంచి అయితే మంచిగా అప్డేట్స్ వస్తున్నాయి, రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మాత్రము టెక్స్ట్ అంటే వాయిస్ మెసేజెస్ ఇంటూ టెక్స్ట్ అనమాట. అంటే మీకు వాయిస్ మెసేజ్ ఉంది, దాన్ని టెక్స్ట్ లాగా మార్చి చూపిస్తాం అన్నమాట. ఈ ఫీచర్ మీద ప్రస్తుతంగా అయితే వర్క్ చేస్తున్నట్టయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఇలాంటిది వచ్చిందంటే మాత్రమే మనల్ని డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసి పడేస్తారు ప్రతి ఒక్క డైలాగ్ని. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో T3 స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా వాళ్ళ లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ హైలైట్స్ ఏంటంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 SoCతో పాటు వస్తుంది. అండ్ ఇది T2 ఉంది కదా, దానికి అఫీషియల్ సక్సెసర్ అనుకోవచ్చు. అండ్ 44 watts ఛార్జర్తో పాటు వస్తుంది, రియర్ కెమెరాతో పాటు వస్తుంది అంటే అన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ మంచి వీడియో చేస్తాను, దాని అయితే చెక్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళది అఫీషియల్గా 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఏవి OnePlus 12R. సో OnePlus 12R ఆల్రెడీ మంచి స్మార్ట్ ఫోనే, దానికి 2 వేరియంట్స్ ఏంటన్నా అంటే జస్ట్ ఇక్కడ 8GB RAM 250 షో వేరియంట్ తీసుకొచ్చారన్నమాట. అండ్ ఆల్సో దాంతోపాటే OnePlus 12R జెన్సిన్ ఇంపాక్ట్ సిరీస్ నుండి తీసుకొచ్చారు. ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఏందనేది సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే ఫాలో కండి. అండ్ ఇక్కడ కంటెంట్ నచ్చేది లైక్ అండ్ షేర్ కూడా చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే క్వాల్కామ్ వాళ్ళు ఉంచారు. సో క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ ఉంది కదా, దాంట్లో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే అఫీషియల్గా వాళ్ళు లాంచ్ అయితే చేసేసారమంటే ఏంటంటే ఆన్ డివైస్ AI జనరేటివ్ మోడల్ అయితే లాంచ్ చేసారు. సో దీన్ని ఇంకా వేరే విషయాలు ఏం లేవు, AI ఒకటే నాన్న వేరే ఏం లేవు ఆపే అంటే ఉంది. ఏంటంటే Wi-Fi 7తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చాలా ఫీచర్స్ ఉన్నాయి, బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనేసి, బెటర్ కనెక్టివిటీ గురించి వస్తుంది అనేసి అయితే అన్నారు. అండ్ ఇక్కడ 18-bit ట్రిపుల్ కాన్ఫిగరింగ్ ISPతో పాటు వస్తుంది. సో ఇంకా బెటర్ క్వాలిటీ వస్తుంది. అండ్ లో లైట్ విజన్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇమర్సివ్ లిస్నింగ్, స్పేషల్ ఆడియో, ఎలి ఆడియోతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇంకా బెటర్ ఫీచర్స్తో పాటు వస్తుంది అనుకోవచ్చు ఈ ప్రాసెసర్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే SK Hynix నుంచి అన్నమాట. సో SK Hynix వాళ్ళైతే టీజ్ చేసారు GDDR7 మెమరీ గురించి. ఇది 40GB స్పీడ్స్ వస్తున్నాయన్నమాట, 3GB కెపాసిటీస్ మీద. అంటే 3GB అంటే ఇది ఒక 3 అన్నట్టు చిన్న చిన్న చిప్స్ ఉంటాయి అనమాట. వీటి మీద 40GB మీద చిప్స్ అయితే తీసుకొస్తారు అనేసి అయితే మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది FSR 3.1 అప్డేట్ అయితే ఫ్రేమ్ జనరేషన్ వచ్చింది, అప్స్కేలింగ్ టెక్నాలజీ తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే బెటర్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి అనేసి అంటారు. ఇక్కడ ప్రస్తుతానికి FSR 3.1 ఇంకా బెటర్ స్మూత్, బెటర్ స్కేలింగ్, బెటర్ బగ్ ఫిక్సెస్, గోస్టింగ్ అనేసి వేరే ఉన్నాయి. వీటిని కూడా చూపించారు. వాళ్ళ అఫీషియల్ దాంట్లో కొంచెం డీటెయిలింగ్ అవన్నీ కూడా చూపించడం బాగా అనిపించింది. సో బెనిఫిట్ ఏమన్నా అంటే ఐ థింక్ AMD వాళ్ళది లేటెస్ట్ గ్రాఫిక్స్ ఉంటుంది, దాంట్లో ఇది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ కొన్ని APUsలో కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఎవరికి బెనిఫిట్ అంటే ఏమంటారు, తక్కువ GPU ఉంది, అప్ స్కేలింగ్ చేసుకొని బెటర్ క్వాలిటీలో చూడడానికి కూడా వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే డ్రాగన్ బాల్ స్పార్క్ 0 అనే ఒక ఫైటింగ్ గేమ్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గేమ్ లేదు, మనకి డ్రాగన్ బాల్ షిన్ బుడాకాయ అని ఉంటుండే కదా ఫైటింగ్వి, PlayStation 2 ఉన్నప్పుడు, లేకపోతే PlayStation 1 PlayStation 2 అప్పుడు బ్యాటిల్ మోడ్స్ ఉన్నాయి డ్రాగన్ బాల్స్ సంబంధించిన బ్యాటిల్ సిరీస్. దానికి ఇది సక్సెసర్ అనుకోవచ్చు. కొన్ని ప్రీవ్యూ కూడా చూపించారు, మంచి బ్యాటిల్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇంతకుముందుకు బ్యాటిల్ అంటే మనకి డ్రాగన్ బాల్ 0 వచ్చేది, ఐ థింక్ ఒకటి ఉంది డ్రాగన్ బాల్ బ్యాటిల్ అనేసి ఒకటి 2.5D ఇలా టెకెన్ లాంటి స్టైల్ వచ్చేది. సో ఇది ఇంకొంచెం 2.5D కాదు, డైరెక్ట్ 3Dలోనే డ్రాగన్ బాల్ స్టైల్ని అడాప్ట్ చేసుకొని తీసుకొచ్చినప్పుడు చాలా బాగుంది. దానికంటే కూడా ఇది ఇంకా బెటర్గా అనిపించింది నాకైతే. సో అట్ ప్రెజెంట్ అయితే టీజర్ అప్డేట్ వచ్చింది అంతే, అఫీషియల్ లాంచ్ అవన్నీ కూడా సపరేట్ ఇంకా వీడియోలో అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ నా టెక్నికల్ గేమ్స్ అప్డేట్స్ మీకు ఎలా అనిపించింది, మీ ఎప్పుడు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతాయి ఇష్యూరు వాళ్ళందరి థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.